తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి. బస్సు రాజాం నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. లారీ బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన వ్యక్తి రాజాంకు చెందిన సాయి అనిల్ కుమార్గా గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజంలో ఎక్కాము 3:30 ఆ టైంలో మంచి నిద్రలో ఉన్నారు. ఇలా యాక్సిడెంట్ జరుగుతుందని అసలు అనుకోలేదండి. అసలైన విషయం ఏంటంటే అందరూ చిన్నపిల్లలు ఉన్నారండి. అందరూ సేఫ్ గా దిగడమే పెద్ద విషయం అండి. అసలు చాలా ఘోరంగా ఉందండి యాక్సిడెంట్. చాలా భయపడ్డామండి. మేము రాజంలో బస్సు ఎక్కామండి. ఇక్కడికి వస్తాడు 3:30 అయ్యేసరికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా మాకు తెలియకుండా మాకు జరిగిపోయింది. మేము అందరం బతికి బయటపడ్డాము. మేము చనిపోయాము అనుకున్నాం. మేము డ్రైవర్ సేవ్ చేసేటప్పటికి ఏది గుద్దిందో కూడా మాకు తెలియలేకపోయిందండి. పిల్లలు సీట్ల కిందకి వెళ్ళిపోయారు. మాకు మొత్తం వెనక సీట్లు మొత్తం నొక్కేసాయి. మాకు ఒక అతను చనిపోయాడు. బీఈడి చేసిన అతను చనిపోయారు. కొంతమందికి కాలుకి చేతులు ఇరిగిపోయాయి. చాలా మందికి. బస్సు 6:30కి స్టార్ట్ అయింది ఇక్కడ రాజంలో. అయితే 3:30 ఆ టైం అప్పుడు లారీ రివర్స్ లో వచ్చి గుద్దిందంట. ఫ్రంట్ కి గుద్దేసింది. ఒకసారి మొత్తం బస్సు మొత్తం ఒకసారి ఒకవైపు ఓలిపోయినట్టు అనిపించింది. బస్ డ్రైవరు సర్వీస్ రోడ్ లోకి బస్సు తీసుకొచ్చాడు. ఆ టైంలో సేఫ్టీ డోర్ ఓపెన్ అయింది. సేఫ్టీ డోర్ నుంచి సేఫ్ గా దిగామన్నారు.